వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. తెలంగాణ సెంటిమెంట్తో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో ఉనికి కోసం కొత్త దారులు వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రైతు బాట పేరుతో అన్నదాతల కష్టాలను కల్లారా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ లేవనెత్తిన అంశం ఆసక్తికరంగా మారింది. అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకపోతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చివేస్తారంటూ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. తెలంగాణకు ఆయువు పట్టు హైదరాబాద్ నగరం కావడం, ఇక్కడి నుండి వచ్చే ఆదాయంతోనే మొత్తం తెలంగాణ అభివృద్ధి ఆధారపడి ఉండడంతో ఈ నినాదం రాష్ట్ర ప్రజలలో సరికొత్త సెంటిమెంట్ రగిలిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశపడుతున్నాయి. పార్లమెంట్లో బీఆర్ఎస్కు బలమైన ప్రాతినిధ్యం లేకుంటే బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తాయని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. అయితే వచ్చే జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు నిండుతాయని, అప్పటి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు తీరుతుందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయటానికి కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలా జరగొద్దంటే బీఆర్ఎస్కు పార్లమెంట్లో బలం ఉండాలని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లా హైదరాబాద్ను ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలనే ప్రతిపాదన బీజేపీ దగ్గర ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచనలపై పలు సందర్భాలలో మోడీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అటువంటి ప్రతిపాదన ఏది తమ పరిశీలనలో లేదని పార్లమెంట్ ముఖంగా కూడా వెల్లడి చేసింది. అయినా ప్రజలలో భావోద్రేకాలు రెచ్చగొట్టేందుకు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పాటే మరో ఆరోపణ కూడా కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చారు. మన గోదావరి జలాలను తమిళనాడు, కర్ణాటకకు తరలించేలా ప్రణాళికలు రచిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. గోదావరి జలాలను కావేరీ నదితో అనుసంధానం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అంటూ సరికొత్త ఆరోపణను చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.